పోలవరానికి ఒక్క ఇటక కూడా కదల్చలేదు, ఒక్క మట్టి కూడా పొయ్యలేదు. ఇది సాధారణంగా చంద్రబాబు గారు ప్రతిదీ కూడా మొత్తం నేను తప్ప ఇంకెవరూ చేయలేదు ప్రపంచంలో. ఆయన చేయలేదని ఎవడండ, ఆయన కూడా చేస్తారు, కానీ ఆయన మాత్రమే చేశారు, ఇంకెవ్వరూ చేయలేదని చెప్పేటటువంటి దాంట్లో ఉంటారు. పోలవరానికి ఒక్క మట్టి గడ్డ కూడా తీయలేదు, నాశనం చేశారని చెప్తూ ఉంటుంటారు. కానీ తాజాగా బడ్జెట్ సందర్భంగా 41.5 అడుగుల ఎత్తుకి ఓకే చేస్తూ 12,500 కోట్లు ఇస్తూ చేసినటువంటి లెక్కని ఇప్పుడు ఈనాడే ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం ఎవరి హయాంలో ఎంతెంత ఖర్చు పెట్టారంది. 2014-15లో 439 కోట్లు చంద్రబాబు గారు ఫస్ట్ ఇయర్ వచ్చినటువంటి సందర్భంలో, 15-16లో 1867 కోట్లు, 16-17లో 1645 కోట్లు, 17-18లో 3669 కోట్లు, ఈవెన్ 18-19లో తెలుగుదేశం విభేదించిన టైంలో కూడా 2962 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 19-20లో అంటే జగన్ వచ్చాక 875 కోట్లు, 20-21లో 1089 కోట్లు, 21-22లో 2635 కోట్లు, ఇది కరోనా టైంలో కూడా, 22-23లో 905 కోట్లు, 23-24లో దాదాపుగా 530 కోట్లు. ఓవరాల్గా చూసుకుంటే 10,584 కోట్లు చంద్రబాబు గారి టైంలో కేంద్రం ఇచ్చింది, అట్లాగే జగన్ టైంలో 6,040 కోట్లు ఇచ్చింది. అంటే పని జరుగుతూనే ఉంది. ఏకైక ప్రాబ్లం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయినటువంటి సందర్భంలో దాని ఆల్టర్నేటివ్ కోసం తీసుకొచ్చేటటువంటి వ్యవహారంలోనే లేట్ అయింది. దానికి తోడుగా 46.5 అడుగులు కావాల్సిందేనని జగన్ 41.5 దగ్గర సర్దుకోమని చెప్పి కేంద్రం దగ్గర ఒక చర్చ నడుస్తూ వచ్చింది.